సో మూవీలో తనకెల్ బర్నీ గారు ఆ మూవీలో చాలా ప్లస్ పాయింట్ ఆ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి. వెల్ ఆ సినిమా కాస్టింగ్ దట్ క్యారెక్టర్ వాజ్ ద కీ. అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా కాస్ట్ చేసి కరెక్ట్ గా సెట్ అయిపోతే ఆ సినిమా సగం ఎక్కేసినట్టే. నిజంగా అయితే ఇప్పుడు అది వేరే అంటే పేరున చెప్పలేను కానీ వేరే వాళ్ళు ఎవరినైనా నేను కాస్ట్ చేసి ఉంటే, ఎందుకంటే ఈ సినిమాలో అన్ని డైలాగులు, ఆయన చెప్పే డైలాగులు చాలా కొంచెం తమాషాగా ఉంటాయి, కొంచెం నాటీగా ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం చాలా చెప్పేది నిజం, నిజాయితీగా ఉండాలి, కొంచెం క్యారెక్టర్ లో డిగ్నిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సినిమా అంతా క్యారెక్టర్ అంతా ఆయనే నడుపుతారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ లో మీరు యూ ఓన్లీ సా ద కామెడీ సైడ్ ఆఫ్ ఇట్, బట్ ద మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ సీరియస్నెస్ ఆల్సో, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో ఇదంతా. ఆ సీరియస్ ఈ రెండు అలా బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లాలంటే వీ నీడెడ్ అన్ యాక్టర్ అండ్ అ పర్సన్ లైక్ తనకేల్ బర్నీ గారు. బికాజ్ నాకు ఆయన శివ టైం నుంచి పరిచయం, బోలెడు సినిమాలు చేశానండి ఆయనతో. గోదావరి, సత్యం, గౌరీ, గోల్కొండ హై స్కూల్. సో మేము చేసిన సినిమాలు మెజారిటీ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ వర్ పాజిటివ్ ఫిల్మ్స్. సో కాస్టింగ్ హిమ్ అసలు డౌటే లేదు, ముందు నుంచి నేను ఆయనే అనుకున్నాను. నేను డైరెక్టర్ ఎవరైనా తనకేల్ బర్నీ గారు అసలు మైండ్ ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేను ఆయన్ని ఇంకోటి ఏంటంటే ఆయన ఈ సినిమాలో పనిచేయాలంటే లైక్ జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు ఎక్కువ. దే ఆర్ వెరీ వెరీ బిజీ. మాకన్నా హీరోయిన్ల కన్నా వాళ్ళు చాలా బిజీ. అసలు డేట్లు చాలా కష్టం వాళ్ళకి. సినిమాకి ఒక 5-6 రోజులు కేటాయిస్తారండి అంతే. అదే చాలా గొప్ప వాళ్ళకి. నాకు 30 రోజులు అవసరం నాకు సినిమాకి, ఎలాగోలా లాక్కోవాలి. అప్పుడు యూనో హీ హ్యాడ్ డేట్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో, హీ వాజ్ డూయింగ్ సమ్ అదర్ మూవీ. నేను ఆయనకి ఫోన్ చేసి నేను చెప్పాను, సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్, దానికి మీరే హీరో సార్. యా, బికాస్ హిస్ క్యారెక్టర్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద హీరో ఇన్ దిస్ ఫిల్మ్. సినిమా కథనంతా యూనో హీ ఓన్లీ డ్రైవ్స్ ఇట్. So he's the most important person for this film, I feel. And చాలా పట్టుదలగా వెనకబడుతూ ఉంటారు కదా మూవీలో. I tried to charm him to come and act in the movie, to come and charm me in the movie. సో యాక్టింగ్ కంటే ఆయన పర్సనల్ గా ఆయనతో మాట్లాడితే ఒక బుక్ చదివినట్టు ఉంటది అంటారు చాలా మంది. మీరు అంటే సీన్స్ మధ్యలో అలా మీ కాన్వర్సేషన్స్ ఏముండేవి? ఏ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ ఉండేవి? No, we used to talk a lot. జనరల్ గా మా ఇద్దరికి చనువు కొంచెం బాగా ఉంది. ఏది పుస్తకాల గురించి, ఆయన పెద్ద శివభక్తుడు, సో ఫిలాసఫీ గురించి, యూనో జస్ట్ జనరలీ అబౌట్ రైటింగ్. ఏమైనా కొత్త రైటర్స్ ఉంటే హీ యూస్ టు ఫార్వర్డ్ దెమ్ టు మీ. ఈజ్ వెరీ అప్డేటెడ్ దట్ వే. కొంచెం సీనియర్ అయినా కూడా చాలా అప్డేట్ అయి ఉంటారు ఆయన. సో హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఈ సినిమాయే కాకుండా జనరల్ గా లైక్ యాజ్ అ పర్సన్ ఆల్సో, లైక్ యూనో హీస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ, నైస్ గైడింగ్ లైట్. సో ఫ్యామిలీ విషయానికి వస్తే నాగార్జున గారు, వెంకటేష్ గారు అంతా, సో వాళ్ళు ఎలా ఇన్స్పిరేషన్ మీకు? ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ అండి. ఫ్యామిలీలో కొన్ని విషయాల్లో చిన్న నాగార్జున దగ్గరికి వస్తే లైక్ మేము చిన్నప్పుడు మేము కలిసి పెరిగాం, ఒకే ఇంట్లో కలిసి పెరిగాం. చాలా చనువు ఉంది. హీ ఓన్లీ తన ప్రొఫెషనల్ గా కూడా హీ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ మీ, హీ ఓన్లీ ప్రొడ్యూస్డ్ మై ఫస్ట్ 2 మూవీస్. బట్ పర్సనల్ విషయానికి వస్తే లైక్ ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వే హీ లివ్స్ హిస్ లైఫ్. అంటే పని మీద హీఈస్ వెరీ ఎంటర్ప్రైజింగ్ ప్రొఫెషనల్లీ, రిస్క్స్ తీసుకుంటాడు. లైక్ ఆ తత్వం నాకు బాగా ఇష్టం సినిమా దగ్గర నుంచి. అండ్ లైక్ యూనో ఐఎమ్ జస్ట్ అమేజ్డ్ బై ఇప్పుడు తనున్న ఫామ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇస్ రైట్ నౌ. లైక్ యూనో ఆ లాట్ లో ఇంకెవ్వరు లేరు. అండ్ ఆ రేంజ్ చూపించడం అనేది మనం తర్వాత సోగ్గాడే చేసి దాని తర్వాత ఊపిరి చేసి అసలు ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు. అన్ని 3 సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్. అండ్ ఆ ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే లైక్ ద వే హీ ఈజ్ అవుట్ సైడ్ ఆల్సో హీస్ వెరీ ఎంటర్ప్రైజింగ్. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు, యూనో ఒక కన్వెన్షన్ స్టార్ట్ చేశాడు. లైక్ హీస్ గాట్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్ నౌ ఇన్ he's part investor in a sports team, like you know the Kerala Blasters. He's in association with Sachin. Okay. For a while he had Ma TV, like you know, so he was an investor in Ma. So like you know he's very enterprising. I admire that about him. But he balances his life, he enjoys his life wonderfully. Like anta busy schedule, anta busy unna kuda you know
his home time. అసలు ఇంట్లో ఉన్నప్పుడు లైక్ హీ డజంట్ లైక్ టు టాక్ అబౌట్ బిజినెస్. ఇప్పుడు మేము ఫ్యామిలీ డిన్నర్స్ కి అన్నిటికి వెళ్తా ఉంటాం. హీ జస్ట్ డజంట్ లైక్ ఏది ఎక్కడ సెపరేట్ చేయాలో లైక్ దట్ క్లారిటీ ఇస్ దేర్. దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. I can't be like that. I'm not as enterprising as him on a business level. On a professional level, I try to be. Okay. Try and do new roles, like, all that. But Naku, he likes to live life big. I like to live life small. Like, so but as a person, but I admire that. I admire that about him. And Venkatesh Babu koste, like, we are very similar, and we both of us are mad about sports. Like, Naku, for me, I have two passions, like movies and sports. Okay. And I rendu, I probably got it from him, like that love for sports, that mad love for sports, and that I really admire that about him, because he was very influential on me. Our side, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ కూడా ఇప్పుడు నేను వీఆర్ సో మ్యాడ్ అబౌట్ ఇట్. మార్నింగ్ రేపు పొద్దున బాస్కెట్బాల్ గేమ్ యూఎస్ నుంచి వస్తే 5 గంటలకు నేను తన ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ 5 o'clock వెంకటేష్ బాబు నేను టీవీ చూస్తూ ఉంటాం, లైవ్ ఫ్రమ్ ది యుఎస్ బాస్కెట్బాల్ కానీ, ఎందుకంటే టైం డిఫరెన్స్ మూలంగా యుఎస్ గేమ్స్ అని. సో ఆ ఇంట్రెస్ట్, బాస్కెట్బాల్ పట్ల ఇంట్రెస్ట్ నాకు తన ద్వారా వచ్చింది, స్పోర్ట్స్. బట్ ఐఎమ్ నాట్ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. హీఈస్ వెరీ స్పిరిచువల్. ఐఎమ్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్. సో ఐ గాట్ మై స్పోర్టింగ్ సైడ్ ఫ్రమ్ హిమ్. Okay.